హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ అండ్ ఫైర్ బ్రాండ్ టీవీ. జూనియర్ ఎన్టీఆర్ సకల కళా వల్లభుడు అంటాను అప్పుడప్పుడు నేను కమలాసన్ లాగా. వేర్ ఈ కెన్ డూ లోడ్ ఆఫ్ క్యారెక్టర్స్. మన ఎక్కడైనా ఒక కొరడారి ఎక్కడో సభలో అంటున్నట్టు విన్నాను. సాగర సంగమం అంటే నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా విశ్వనాథ్ గారి దగ్గర, మా గురువు గారి దగ్గర ఏడిది నాగేశ్వరరావు చేసిన సినిమాకి నేను పనిచేసిన మొట్టమొదటి సినిమా సాగర సంగమం. దాని గురించి మళ్ళీ ఒక స్ఫురణకు వచ్చింది. సాగర సంగమం కానీ మళ్ళీ తీస్తే దానికి ఏకైక నటుడు మన జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే తీయగలడు అంటున్నది 100% కరెక్ట్. ఈ నోస్ డ్యాన్స్ అన్నీ తెలుసు, పాట అన్నీ తెలుసు, 4-5 భాషలు తెలుసు. కమల్ హాసన్ అంత గొప్ప నటుడే జూనియర్ ఎన్టీఆర్ కూడా. సో అతను ఇప్పుడు వార్ 2 అనే సినిమా రితిక్ రోషన్ సినిమా చేస్తున్నప్పుడు చాలా కాలం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు నవ్ ఇట్స్ కమింగ్ టు ద ఎండ్ ఫినిషింగ్ అనమాట. రితిక్ రోషన్ ఎవరు అడిగితే హూ ఇస్ ద రియల్ గుడ్ బెస్ట్ హీరో ఇన్ తెలుగు అంటే అతను ఆబ్వియస్గా అతనితో యాక్ట్ చేస్తాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పడం, అతను యాక్ట్ చేస్తానని కాకుండా కూడా ఈ ఆర్ఆర్ఆర్, ఈ దేవ ఇవన్నీ అక్కడ చూడడం వల్ల ఆ ఫెరోషియస్ ఇది అన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పడం అనేది సమంజసం. బికాస్ దే బోత్ ఆర్ పెర్ఫార్మింగ్ వార్ 2లో. ఇది కూడా చిన్న వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే కమింగ్ అట్రాక్షన్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఆల్సో రుతిక్ రోషన్. రుతిక్ రోషన్ త్వరలో డైరెక్టర్ కూడా కాబోతున్నాడట. వాళ్ళు చేసిన ఫాదర్ రాకేష్ రోషన్ చేసిన సినిమా వాళ్ళ పార్ట్ 3 ఏదో చేస్తారనమాట. ఈ బాగా కమిటెడ్ కంపెనీస్ లైక్ విధు వినోద్ చోప్డా 3 ఇడియట్స్ అయి తీశారు కదా, వాళ్ళలాగా బాగా కమిటెడ్ కంపెనీ రాకేష్ రోషన్. చాలా ఒక యజ్ఞంలా చేస్తారు సినిమాని. సో ఆ క్వాలిటీస్ డెఫినెట్గా ఫాదర్కి ఉండాలి. రితిక్ రోషన్ ఉన్న ఒకే ఒక్క కాంట్రవర్షియల్ కైండ్ ఆఫ్ ఇదేంటంటే కంగనా రనౌత్ తోటి అఫైర్ నడిపిన తర్వాత వదిలేయడం, తర్వాత ఫస్ట్ వైఫ్ను కూడా వదిలి ఈజ్ హ్యావింగ్ ఎన్ అఫైర్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఆ ఏజ్లో ఏ ఏజ్ లెవెల్ జరగాలో, బికాజ్ లైఫ్ ఇస్ వన్ టైమ్ ఆఫర్. నోబడీ కెన్ ఎఫర్ట్ టు లూజ్ ఇట్. మిస్యూజ్ చేయలేము మనం ఎవరో కూడా. అందుకని ఆ ద్వారంలోనే అప్పుడప్పుడు ఎవరికైనా అఫైర్ ఉంటే మెంటల్గా బాగుంటారని ఎందుకంటారంటే అందరిని పెట్టుకోమని కదా, దట్స్ అప్ టు యూ. సో ఆ విధంగా ఫిల్మ్ స్టార్లోనే స్టార్డమ్ ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి ఆ రితిక్ రోషన్ గురించి మాట్లాడి అతను ఇప్పుడు ఎన్టీఆర్ని అప్రిషియేట్ చేయడం అనేది, ప్రశంసించడం అనేది అన్ని విధాలా యాప్ట్. బికాస్ దిస్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్ నా గ్లోబల్, వాట్ యూ కాల్ దట్, పాన్ ఇండియా స్టార్. అంచేత వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. ఈ చిన్న వీడియో చేయడానికి కారణం ఏంటంటే అతను చెప్పింది ఎవరో ఇద్దరు ముగ్గురు అడుగుతుంటే వాళ్ళకి కూడా చెప్పాను, మా ఛానల్లో కూడా చెప్దామని చెప్పాను నేను. వి విష్ రితిక్ రోషన్ and Junior NTR to do well and their future projects also. For all film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.